హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈరోజు అయితే నేను హనీ కేక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బాంబే రవ్వ, ఒక కప్పు షుగర్ అయితే తీసుకొని మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకున్నానండి. ఇందులోనే గోధుమ పిండి అయితే అదే కప్పుతో తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా బటరు, ఆయిల్ కూడా కలిపి నేను ఒక 1/4 కప్తో అయితే తీసుకున్నానండి. తర్వాత కాచి చల్లార్చిన పాలు కూడా అదే కప్తో అయితే తీసుకొని బ్యాటర్ని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత వెనీలా ఎసెన్స్ని కూడా ఒక 6 చుక్కలు అయితే వేసుకున్నాను నేను. ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత కేక్ మౌల్డ్ లేదండి, నేను ఈ విధంగా ఒక బౌల్లో అయితే చేశాను. తర్వాత ముందుగానే ఒక 2-3 మినిట్స్ ప్యాన్ అయితే హీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పోసుకున్న మిశ్రమాన్ని పెట్టి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే కావాలో అవి వేసుకొని ఈ విధంగా అయితే బేక్ చేసుకోవాలండి. 1 అవర్ అయితే పట్టింది నాకు టైము. తర్వాత హనీ సిరప్ను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను నేను. సో హనీని పోర్ చేయాలి కాబట్టి కేక్లో చూసారు కదా, కేక్ అయితే ఈ విధంగా వచ్చింది. సో ఆ బౌల్ షేప్లో అయితే వచ్చింది. స్పోర్క్ తీసుకొని ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం హనీ మిశ్రమాన్ని అయితే ఇందులో పోసుకోవాలండి. కొద్దిగా అది బాగా స్పాంజీగా వస్తుందండి ఆ మిశ్రమాన్ని పోయడం వల్ల. తర్వాత ఇటు సైడ్ కూడా టర్న్ చేసుకొని మిగిలిన మిశ్రమాన్ని హనీ సిరప్ను కూడా వేసుకోవాలండి. తర్వాత జామ్తో అయితే ఈ విధంగా కలుపుతున్నానండి. సో మనకి ఇంట్లో ఉంటుంది కదా కిసాన్ జాము, దాన్ని అయితే నేను ఈ విధంగా మెల్ట్ చేసుకొని కేక్ పైన అయితే ఈ విధంగా అప్లై చేస్తానండి. సో మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. సెకండ్ టైం అయినా చాలా బాగా వచ్చింది. ఎంతో సింపుల్గా, ఈజీగా, క్విక్గా అయిపోయే రవ్వ హనీ కేక్ అయితే రెడీ అయిందండి. సో ఫైనల్ టచ్ ఎండు కొబ్బరి అయితే ఈ విధంగా వేసానండి. చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఇంట్లో. సో చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో హనీ కేకు. సో మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ, సో ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దామండి ఈ కేక్ ఏ విధంగా ఉందో. మా పిల్లలు అయితే టేస్ట్ అయితే చేశారు. ఈ విధంగా ఒక చిన్న పీస్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చిందండి. లోపల కూడా చాలా బాగా కుక్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు.